హలో వ్యూవర్స్, వెల్కమ్ టు విమోక్షి రెసిపీస్. ఈరోజు నేను పీతల కూర అనేది చేస్తున్నానండి. ఈ పీతల్లో గుడ్లు కూడా ఉంటాయి. అవి కూడా ఎప్పుడు వేయాలి, ఎలా వేయాలి అనేది చూపించేస్తాను చూడండి. దీనికోసం నేను కేజీ పీతలు అనేది తీసుకొచ్చాము. ఇప్పుడు బాండి తీసుకుని ఆయిల్ అనేది వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులు వేసుకోండి. ఫ్లేవర్ కోసం బాగుంటుంది. ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకోండి. అవి వేగిన తర్వాత మాడనివ్వకుండా సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోండి. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక మీడియం సైజు టమాటాని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని దాంట్లో వేసుకోండి. ఒక 2 మినిట్స్ ఇది వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి మొత్తం ముక్కలకు పట్టేలాగా తిప్పుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ముక్కలు అనేది వేసుకోవాలి. నేను పీతలను అనేది ముందుగా చేసి పక్కన పెట్టేశాను. చూడండి, ఈ గొడ్రల్ని ఇలా ముక్కలు పగల కొట్టుకోవాలి. అప్పుడే ఉప్పు కారం అనేది లోపలికి వెళ్తుంది. అలాగే పీతల కాడ పెద్దగా ఉన్నాయి కాబట్టి 2 ముక్కలు చేశాను. వీటిని ముందే ఉప్పు పసుపు వేసి కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్లో ఇవి వేసేసి పీతల ముక్కలు వేసి 1 టేబుల్ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడే ఉప్పు కారం వేసి ఒక క్లాత్తో పట్టుకుని సెట్ని పైకి అట్లా ఎగరవేసుకోండి. అప్పుడు ముక్కలకి బాగా పడుతుంది. ఇది ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గనిచ్చుకోండి. మగ్గిన తర్వాత మీకు గ్రేవీకి సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని దీన్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చుకోండి. చూడండి, ఇట్లా బాగా పొంగులు వస్తాయి ఒక 5 మినిట్స్కి. అప్పుడు మాత్రమే ఈ గుడ్లు అనేది వేసుకోండి, లేకపోతే ఏంటంటే కరిగిపోతుంది. గుడ్లు అంటే మన ఎగ్ సైజ్ ఉండవండి, చిన్నగానే ఉంటుంది. ఈ గుడ్లు వేసినాక ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గనిచ్చండి. తర్వాత మాత్రమే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకోండి. పీతల కర్రీ అనేది గ్రేవీ ఉండాలి, అప్పుడే మనకు కలుపుకుంటాకి బాగుంటుంది అన్నంలో. చూసారు కదా, ఇగో గుడ్లు కూడా చక్కగా గుడ్లుగా ఉన్నాయి. మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు.